పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రము నాయన. ఈ దినము యెషయా గ్రంథం 60:22, ఐజయా 60:22. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఏ లిటిల్ వన్ షల్ బికమ్ 1,000. छोटे से छोटा 1,000 हो जाएगा. ఎన్నిక లేనివాడు, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసేవాడు ఆయనండి. ఆయన తలపెట్టాడంటే ఏదైనా చేయగలడు. ఎన్నిక లేని వాడిని ఏం చేస్తాడ? బలమైన జనమగుతాడు. బలహీనను బలపరిచేవాడు, ఎన్నిక లేని వాడిని ఎన్నిక చేసేవాడు. ఎందరు ఆటంకపరిచినా ఆయన పలానా వ్యక్తిని పలానా వారిని ఎన్నిక చేయాలంటే ఎవరు ఆపలేరు. ఆయనకు తెలుసు ఎవరిని హెచ్చించాలో ఎవరిని తగ్గించాలో. ఎందుకంటే మానవుల యొక్క హృదయాంతరంగాలు మహాటంగా ఎరిగినవాడు దేవుడు. ఆయన ఎవరిని ఎన్నిక చేస్తే వారు ఎన్నికైతారు. వారి బలమైన జనమైతారట. బలహీనులు కాదు, శక్తివంతులు. ఎందుకు? శక్తివంతుడైన దేవుడు వారిని ఎన్నిక చేశాడు. మత్తయి సువార్తలో 13:31-32. పరలోక రాజ్యములో ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. పరలోక రాజ్యాన్ని పొలములో విత్తిన ఆవగింజకు పోలుస్తున్నాడు. అయితే ఆవగింజ చాలా చిన్నది. అదే 32లో అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దది. చిన్నది పెరిగింది, పెద్దదయింది. అయితే పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. చిన్న ఆవగింజే. అయితే పొలములో విత్తిన తర్వాత అది ఎదుగుతా ఉంది. విత్తనం ఎందుకేస్తాం? ఎదగాలని, ఫలించాలని, అభివృద్ధి చెందాలని. అది దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఎదగాలి, ఫలించాలి. ఫలించకపోతే ఏం ప్రయోజనం వచ్చా? యేసయ్య అన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేస్తాడట. ఫలించే చెట్టుగా ఉన్నారా? ఫలింపని చెట్టుగా ఉన్నారా? అయితే ఫలింపకపోతే అగ్నికి ఆహుతైతావు. ఫలిస్తే పరలోకానికి అర్హమవుతావు. యేసయ్య ప్రణాళిక ఏమిటంటే, సృష్టిలో మొదటి మానవంతో ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. ఫలించాలా? అభివృద్ధి పొందాలా? సోదరి, వింటున్నవారులారా, ఫలిస్తున్నారా? అభివృద్ధి పొందుతున్నారా? ఎందుకు పొందలా? కారణం ఏమిటి? ఎక్కడ లోపం ఉంది? లోపాన్ని సవరించుకొని ఫలించండి, అభివృద్ధి పొందండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్న వారందరూ మిమ్మల్ని తెలుసుకొని మా ప్రభువా ఫలించి అభివృద్ధి పొందేదానికి కృప చూపించమని, ఆత్మీయంగా బలపడేదానికి ఈ ప్రత్యేకమైన కాపుదల దయచేయమని
యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.